బాయ్ మేడం సార్ రూమ్ లో ఉన్నారు మేడం. ఎవరితోనో సీరియస్ గా మాట్లాడుతున్నారు మేడం. ఇందాక టీ తీసుకెళ్ళిస్తే డోంట్ డిస్టర్బ్ గెట్ అవుట్ అన్నారు మేడం. సరే నేను వెళ్తున్నాను. సార్ అడిగితే చెప్పు. అలాగే మేడం. ఎవరు కావాలి? మా చెల్లెలు శృతి ఉందా? ఇప్పుడే వెళ్ళిపోయారుగా. వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఎలా? మీ సార్ ఉన్నారా? ఉన్నారు కానీ సార్ సార్ ఎస్ సార్ నేను శృతి అన్నాను సార్. మా అమ్మ గుండెపోటు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. ఏదో టెస్టులు చేయాలి, అర్జెంటు 4-5 వేలు ఖర్చు అవుతుంది అన్నారు సార్. తీరా నా జేబులో చూస్తే 2,000 కన్నా ఎక్కువ లేదు సార్. అందుకే పరిగెత్తుకుంటూ మా చెల్లెల కోసం వస్తే ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోయింది అన్నారు. నాకేం చేయాలో పాల్పోవట్లేదు సార్. హాస్పిటల్లో అమ్మొక్కతే ఉంది. ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేంత టైం లేదు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఎంత అమౌంట్ కావాలి? జస్ట్ 2,000 సార్. ఇట్స్ ఓకే. ఇవి తీసుకెళ్ళి మీ అమ్మగారికి కావాల్సిన టెస్టులన్నీ చేయించు. థ్యాంక్ యూ సార్. మా శృతి ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది సార్. మీరెంత మంచివారో, మీదెంత జాలిగుండో పూసుగుచ్చినట్టు. ఇట్స్ ఓకే, నేను కొంచెం పనిలో ఉన్నాను, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగానే దొరికాడు బకరా బాసుగాడు. 2,000 10 రోజుల దాకా దిగులేదు. బందా ఇచ్చుడు ఇచ్చుడు టెడ్డీ వెళ్ళింది కదా. ఇచ్చుడు నాన్న టెడ్డీ. అక్క గుర్తుపట్టేశావే ఏంటి? షాక్ అయ్యావా? అవ్వే మరేం చేయను. ఆ రోజు గుళ్ళో కనిపించాక ఇంటికి తీసుకెళ్తే ఏమన్నావు? నీ కూతుర్ని తీసుకొచ్చి నాకు చూపిస్తానన్నావా లేదా? అన్నాను కానీ నువ్వు రాలేదు కదా, అందుకే నేనే వచ్చేసాను. ఇదేనా నీ బంగారు కొండ? దీని పేరు టెడ్డీ అని చెప్పావు కదూ, అచ్చు నా టెడ్డీలాగే ఉంది. ఏంటి టెడ్డీ, ఈవిడెవరు అనుకుంటున్నావా? నేను నీకు పెద్దమ్మనవుతాను తెలుసా? రాధా రాధా చూసావా, నీ కూతురు నన్ను చూసి ఎలా నవ్వుతుందో? కొంచెం కూడా కొత్తలేదు కదా. దాని పేరే టెడ్డీ కదక్క. నిన్ను చూస్తే దానికి కొత్తగా ఎందుకు అనిపిస్తుంది? నీకు గుర్తుందా రాధా, టెడ్డీ అచ్చు ఇలాగే ఉండేది. ఇదే రంగు, ఇవే కళ్ళు, ఇవే బుగ్గలు, ఇదే చిట్టి నోరు, ఇవే బుల్లి బుల్లి చేతులు. అక్క ఎందుకు బాధపడతావు? ఇది నీ టెడ్డీనే అనుకో. ఇది నిజంగా నా టెడ్డీనే, నిజంగా నా టెడ్డీనే. అవును, దీనికి టెడ్డీ అని పేరెందుకు పెట్టావు? అది టెడ్డీని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలని. నాకు తెలుసు రాధా, టెడ్డీ అంటే నీకు ప్రాణమని. ఏమైతేనే ఇన్నాళ్ల తర్వాత దీన్ని చూస్తుంటే నా మనసు పొంగిపోతోంది, సంతోషంతో ఉప్పొంగిపోతోంది. రాధా, ఆ రోజు అడిగితే చెప్పలేదు, కనీసం ఇప్పుడైనా చెప్తావా? టెడ్డీకి తండ్రెవరు? ఆహా, నువ్వేదో తప్పు చేశావని కాదు, తెలుసుకోవాలని. నీకు ఈ చిట్టి తల్లికి దూరంగా ఉన్న ఆ మానవుడెవరో తెలుసుకోవాలని. అక్క ప్లీజ్. సరే, చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, కానీ నిన్ను దీన్ని దూరం చేసుకున్న అతనెవరో మాత్రం ఖచ్చితంగా దురదృష్టవంతుడే. అవును, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు పాపనెవరు చూసుకుంటున్నారు? మొన్నటిదాకా రహీం చాచా అని ఒక ఆయన ఉండేవారు. ఇప్పుడు మక్కా యాత్రకు వెళ్లారు. మరైతే ఇప్పుడు పాపనెవరు చూసుకుంటున్నారు? ఆఫీస్కి వెళ్లే దారిలోనే క్రెచ్ ఉంది. రహీం చాచా వచ్చేదాకా టెడ్డీ నా క్రెచ్లోనే. ఇంత చిన్నదాన్ని క్రచ్లో దింపుతున్నావా? నీకు మనసెలా ఒప్పుతుంది రాదా? తప్పనప్పుడు
మనసుకి నచ్చిన పనులైనా చేయక తప్పదు కదక్కా. అయితే ఓ పని చేద్దాం. దీన్ని ఈ పూట నేను మా ఇంటికి తీసుకెళ్తాను. సాయంత్రం నువ్వు ఆఫీస్ నుంచి రాగానే తీసుకొచ్చి దింపుతాను, సరేనా? కానీ అక్క, ఇంకేం చెప్పొద్దు. నువ్వే అన్నావుగా దీని పేరే టెడ్డీ, దీనికి నీ దగ్గర కొత్తే ఉండదు అని. అది కరెక్టే, కానీ నీకు ఇబ్బంది కదా అని. ఇబ్బంది ఏంటి? టెడ్డీతో ఆడుకోవడం నాకేం ఇబ్బంది కాదు, చాలా సంతోషం. ఏం టెడ్డీ, ఇంచెక్క మనిద్దరం మమ్మీ వచ్చేదాకా ఆడుకుందావా? ఓకే, సరే, నీ ఇష్టం అక్క. కంగారు పడకరాదా? నీ టెడ్డీని అక్కడ నేనేమి అట్టు పెట్టుకోను. నువ్వు అట్టి పెట్టుకుంటానన్నా నాకే దిగులు లేదక్కా. విన్నావా టెడ్డీ, మీ మమ్మీ ఏం చెప్పిందో? ఉండిపోతావా? ఈ పెద్దమ్మ దగ్గరే ఉండిపోతావా? రాధా, దీన్ని నా దగ్గరే ఉంచేసుకుంటాను, శాశ్వతంగా నా దగ్గరే ఉంచేసుకుంటాను. హ్యారీ, హ్యారీ హారిక ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఆ రాధా వాళ్ళ ఇంటికి. రాదు వాళ్ళ ఇంటికా? ఆ రోజు వచ్చి అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయిందిగా. అప్పటినుంచి దీనికి వాళ్ళ ఇల్లు చూడాలని అల్లల్లాడిపోయింది. పిన్ని, రాధ కూతుర్ని చూసొద్దాం వస్తావా అని అడిగింది. అంత దూరం వచ్చే ఓపిక నాకు లేదు అంటే, అయితే నేను ఒక్కదాన్నే వెళతాను, టెడ్డీని ఒక పూట ఉంచుకుంటాను అని రాధకు చెప్పి తీసుకొస్తానని వెళ్ళింది. ఈ పాటికి వస్తూనే ఉండాలి. చచ్చా, ఆరికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. ఒంటరిగా వెళతాను ఎన్నిసార్లు చెప్పాను. నేను అదే మాట చెప్పాను బాబు, కానీ నా మాట విని పట్టించుకుంటేనా? రాధ తన కూతురికి టెడ్డీ అని పేరు పెట్టుకుంది. ఆ చంటిది ఎలా ఉందో చూడాలని నా మనసు కొట్టుకుపోతోందని ఒకటే గోల. అదిగో మాటల్లోనే వచ్చినట్టుంది. మన ఇంటికి వచ్చేసాను టెడ్డీ, మనం బోల్డ్ కథలు చెప్పుకుందామే. ఏమండి, మన ఇంటికి ఎవరొచ్చారో చూడండి. బొల్లి టెడ్డీ. టెడ్డీ, అటు చూడు నాన్న, అదిగో అటు చూడు, అటు చూడు. చూసారా చూసారా, ఇది మీరు నాకు తెలుసు అన్నట్టుగా మీ వైపు చూసి ఎలా బోసి నవ్వునవుతుందో. పిన్ని, రాధ కూతురు టెడ్డీ. అచ్చంగా చిన్నప్పుడు మన టెడ్డీలాగే ఉంది కదూ. హ్యారీ, అయినా ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? ఇదిగో ఈ బంగారు తల్లిని చూడాలనే. నన్ను చూడగానే చేతులు చాచి నా వైపు నవ్వుతూ పెద్దమ్మ అన్నట్టు ఎలా చూసిందో తెలుసా? నాకైతే దీన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టబుద్ధి కాలేదు. అందుకే సాయంత్రం దాకా దీంతోనే ఆడుకుందామని రాధతో చెప్పి తీసుకొచ్చేశాను. ఇప్పుడు చెప్పండి, పాప ఎవరి పోలిక? టెడ్డీ. చీచీ. పాపం, రాధలాంటి మంచి భార్యని, టెడ్డీ లాంటి ఇంత అందమైన పాపని వద్దనుకున్న అతనెవరో తలుచుకుంటేనే నాకు జాలేస్తుంది. బాగానే ఉంది సంబడం. జాలి పడాల్సింది రాధ మీద, ఇదిగో ఈ పిల్లదాని మీద. అతగాడికే మగాడు మాయమాటలు చెప్పి పారిపోయాడు. పోన్లే పిన్ని, దీన్ని చూడు. ఏమండి, ఒకసారి ఇలా రండి. దీన్ని బుజ్జి బుజ్జి బుగ్గలు, అచ్చంగా చిన్నప్పుడు మన టెడ్డీ బుగ్గలు కూడా ఇలాగే ఉండేవి. దీని చిట్టి చిట్టి చేతులు, లక్క పెడతలాంటి నోరు, నక్షత్రంలా మెరిసే దీని కళ్ళు. అబ్బా, దీని బోసి నవ్వును చూస్తూ ఎంతసేపైనా ఇలాగే ఉండిపోవాలనుంది. దీన్ని ఒకసారి ఎత్తుకోండి. ఇప్పుడు చెప్పండి, పాప ఎలా ఉంది? బంగారు తల్లిలా ఉంది. ఏమండి, మీరు కోపండి అంటే ఓ మాట అడగనా? ఏంటి? మనం ఎలా అయినా రాధను ఒప్పించి పాపం తెచ్చేసుకుందామండి. తెచ్చేసుకుందామా? అబ్బా, అదేనండి, దత్తత తీసుకుందామని. దత్తత?
అమ్మాయి ఏం మాట్లాడుతున్నావే? తప్పే ఉంది పిన్ని. తప్పా తప్పున్నారా? ఎవరికి పుట్టిందో తెలీదు. కులం, గోత్రం, జాతి, నీతి ఏది తెలీదు. అసలు కన్న తండ్రి ఎవరో కూడా తెలీదు. అలాంటి వాడికి పుట్టిన అక్రమ సంతానాన్ని తగుదునమ్మా అంటూ తెచ్చుకుని పెంచుకుంటావా? పైగా దత్తత చేసుకుంటావా? అమ్మా, నలుగురు వింటే నవ్విపోతారు. ఎందుకు నవ్విపోతారు? రాధకు భర్త లేడు, ఉన్నా రాడు. అలాంటప్పుడు ఒంటరిగా దీన్ని ఎలా పెంచుతుంది? ఒకవేళ ఈడొచ్చేదాకా పెంచినా పెళ్లి చేయడానికైనా ఇబ్బందులు రాక తప్పవుగా. అందుకే ఇప్పుడే దీన్ని మేము దత్తత చేసుకుంటే మొదట్లో బాధ అనిపించినా రాధకి బాగానే ఉంటుంది. టెడ్డీని దూరం చేసుకుని బాధపడుతున్నా నాకు సంతోషంగానే ఉంటుంది. ఏవండి, చెప్పండి. మీరు అంటే రాధను ఎలా అయినా నేను ఒప్పిస్తాను. ఏంటి నువ్వు ఒప్పించేది? నువ్వు ఒప్పుకుంటానన్నా మీ ఆయన ఎలా ఒప్పుకుంటాడనుకున్నా? దీని బాబు ఏ గజ దొంగో కూని కోరో. అత్తయ్య దాని బాబునంటే నీ కోపం ఎందుకు బాబు? ఎందుక? పిల్లలు దైవ స్వరూపాలు. ఆయన పెద్దవాళ్ళు తప్పు చేస్తే పిల్లల్ని ఎందుకు నిందించడం? నేననేది అదే. ఈ దైవం ఏ దేవుడికి పుట్టింది, ఆ దేవుడి ఊరు పేరు ఏంటి అని. పిన్ని, ఈ పాప తండ్రి ఎవరైనా కావచ్చు, తల్లి మాత్రం రాధా. అది చాలు. చాలదు. దత్తత చేసుకోవడానికి తల్లి పేరు మాత్రమే తెలిస్తే చాలదు. రేపు దీని కన్నా బాబొచ్చి ఇవ్వడానికి రాదెవరు, తీసుకోవడానికి నువ్వెవరు అని మెలికబెడితే, గొడవ చేస్తే, కోర్టుకెక్కితే. అందుకే కన్యాదానం చెయ్యాలన్నా, దత్తత చేసుకోవాలన్నా కులం గోత్రం తెలిసి తీరాలి. జాతి రీతి తెలుసుకుని ఉండాలి. పిన్ని, చూడు ఆయన ఎలా ఫీల్ అయి వెళ్ళిపోతున్నారో. బాగుందే, చాలా బాగుంది. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు నేను దీని బాబునంటే మీ ఆయనకెందుకే ఉలికిపాటు? ఎందుకా? ఆయనకి టెడ్డీ అంటే ప్రాణం కాబట్టి. పసిపిల్లల్ని ఎవరన్నా తిడితే ఆయన తట్టుకోలేరు కాబట్టి. బాగానే ఉంది సంబడం. శృతి, ఇందాక మనం చూసొచ్చిన ల్యాండ్ ఫైనలైజ్ అయితే అక్కడ మిడిల్ క్లాస్కి అందుబాటు ధరలో మంచి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కట్టొచ్చు కదూ? అవును సార్, కానీ మిడిల్ క్లాస్ కస్టమర్స్కి ధర అందుబాటులో ఉండడం మాత్రమే కాదు, ఫ్లాట్స్ కూడా వాళ్ళకి నచ్చేలా ఉండాలి. అఫ్ కోర్స్, అందుకేగా టేక్వుడ్ డోర్స్, లప్పం ఫినిషింగ్, కలర్స్, విట్రిఫైడ్ టైల్స్ వీటన్నిటిని ఇస్తోంది. సార్, మీరేమీ అనుకోనంటే ఓ మాట చెప్పనా? చెప్పు. మిడిల్ క్లాస్లో పుట్టిందాన్ని, మిడిల్ క్లాస్ జీవితాన్ని అనుభవిస్తున్న దాన్ని. మిడిల్ క్లాస్ కోరికలు ఎలా ఉంటాయో నాకు తెలుసు సార్. వాళ్ళు కోరుకునేది మీరన్నట్టు తక్కువ ధరల్లోనే రావాలి, కానీ సౌకర్యంగా ఉండాలి. మీరు ప్లాన్ చేసినట్టు వంటిల్లు అగ్గిపెట్టెల్లా కాదు, కాస్త విశాలంగా ఉండాలి. కొన్ని ఫ్లాట్స్కి పూజ గది లేకపోతే ఏం అంటున్నారు, కానీ ఉండి తీరాలి. షోకుల కన్నా మన్నిక బాగుండాలి. ఉన్నంతలోనే సామాన్లు సర్దుకుంటే చూడముచ్చటగా ఉండాలి. అలాగే మీరు బాత్రూంలో స్నానాలు చేయడానికి టబ్బులు ఇస్తున్నారు. మిడిల్ క్లాస్లో 190 మంది టబ్బు స్నానాలు ఇష్టపడరు సార్. వండర్ఫుల్ శృతి, నీ సజెషన్ చాలా బాగున్నాయి. వెంటనే ఇంజనీర్ గారితో చెప్పి మన ఫ్లాట్స్ డిజైన్స్లో మిడిల్ క్లాస్ అభిరుచులకి తగ్గట్టుగా మార్పులు చేస్తాను. ఓకేనా? సార్, ఒక్క నిమిషం ఇక్కడ ఆపుతారా? ఏంటి శృతి? ఇవాళ శనివారం కదా సార్, ఒకసారి గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దాం. నీకు ప్రతి శనివారం గుడికెళ్ళే అలవాటు ఉందా? వీలైనంత వరకు వెళ్ళడానికి ట్రై చేస్తాను సార్. ఓకే, వెళ్ళరా. అదేంటి మీరు రారా? రండి సార్. ఎంత? 5 మినిట్సే. ఒక్క నిమిషం సార్, కొబ్బరికాయ తీసుకొస్తాను.
రండి. ఓకే. గోత్రం చెప్పండి అమ్మా. పసుపునీటి గోత్రం పసుపునేటి గోత్రోద్భవస్య పేరు శృతి. శృతినామధేయస్య సీతారామచంద్రదేవత పూజ అంచకరిష్యే. ఓం శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం రఘుపంగవే నమః. ఓం జైత్రాయ నమః. జనామిత్రాయ నమః. సీతారామచంద్రస్వామినే నమః. ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. సీతారామచంద్రదేవత అనుగ్రహ ప్రసాద అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు. సర్వత్ర దిగ్విజయవస్తు. కోదండ సీతారామచంద్ర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కాసేపు ఇక్కడ కూర్చుందామా సార్? ఓకే. కూర్చోండి. ఇలా ఇవ్వు. సూపర్. అందుకే అన్నారు దేన్నైనా పగలగొట్టడంలో మీ మగవాళ్లే ఫస్ట్ అని. ఏంటి అంత మాట అనేసావు? జస్ట్ లైక్ దట్. పడగొట్టగలిగినా నిలబెట్టగలిగినా అది మగాడికి మాత్రమే సాధ్యం కదా అని అన్నాను. కానీ కాదు, నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా అది మీ ఆడవాళ్ళకే సాధ్యం. సంధ్య, ఓపికన్నా లేకపోయినా ఇలా ప్రతి శనివారం గుడికి రావడం ఎంత చెప్పినా నీ అలవాటును మార్చుకోవు కదా. మనసులో దేవుడి మీద భక్తి ఉంటే ఒంట్లో ఓపిక దానంతట అదే వస్తుంది. నీతో వాదించి గెలవడం నా వల్ల కాదు. పద. మీరేమన్నా చెప్పండి సార్, ఇంటికి దీపం ఇల్లాలే అన్నది కేవలం సామెత మాత్రమే. ఆ దీపం రెపరెపలాడకుండా ఉండాలంటే మగవాడి చేతులు కాపుగా ఉండాలి. వర్క్లోనే కాదు, డైలాగ్స్ చెప్పడంలోనూ నువ్వు బెస్టే. నా చేతిలో ఈ రేఖ చూసారా? ఈ రేఖ ఉన్నవాళ్ళు తెగ వాగుడుకాయలు అవుతారని మా అమ్మ చెప్తూ ఉండేది. ఓహో, నీకు చేతిలో రేఖలు హస్త సాముద్రికము తెలుసా? జ్యోతిష్యం కూడా తెలుసు. ఏది మీ చేతిని ఇలా ఇవ్వండి, మీ చేతి రేఖలు చూసి మీ ఫాస్ట్ ఫ్యూచర్ కూడా చెప్పేస్తాను. అయితే చెప్పు చూద్దాం. ఈ రేఖ, దీన్ని లైన్ ఆఫ్ లైఫ్ అంటారు. ఇది మీ అరచేతిలో జర్రుగొడ్డులా కనిపిస్తుంది కాబట్టే మీకింత గొప్ప స్టేటస్. అచ్చా. ఇదేమో సంతాన రేఖ. దీన్ని బట్టి చూస్తే మీకు ఒకే ఒక్క బిడ్డ. శృతి, ఈ రేఖలు గీకలు అన్ని ట్రాష్. నేను నమ్మను. నమ్మరా? అయితే నా చేయి చూడండి. ఇదిగో, ఈ చేతిలో ఈ రేఖ పొడవుగా ఉండడం వల్లే మీలాంటి మంచి బాస్ దగ్గర ఉద్యోగం వచ్చింది. అంటే నీ క్వాలిఫికేషన్స్ వల్ల కాదు, ఈ రేఖ వల్లేనంటావు. సిల్లి. మీరు నమ్మినా నమ్మకపోయినా నా నమ్మకం నాది సార్. వాగుడుకాయను కదా, ఏదో ఒకటి ఇలా వాగుతూనే ఉంటాను. తన మనసులో బాసు మీద ఎలాంటి ఫీలింగు లేదని ఒకవైపు చెప్తూనే అంత క్లోజ్గా ఉంటుందంటే ఏమనుకోవాలి? అది చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్ప. నో. ఇప్పుడే దీనికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలని నేను తాపత్రయపడుతున్నాను. నా తండ్రి ఫలానా అని
గర్వంగా చెప్పుకోవాలని ఆశపడుతున్నాను.